అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరిన పావురాలు ఒక్క క్షణం ఆశకు లోనై వేటగాడి వలలో చిక్కుకున్నాయి. అప్పుడు వారి రాజు చెప్పిన ఒక ఉపాయం వారందరి ప్రాణాలను కాపాడింది. స్నేహం, ఐకమత్యం, తెలివి కలిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఎలా జయించవచ్చో చెప్పే ఒక అద్భుతమైన కథే ఇది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వాటిపై వల పన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచున్నగా కొన్ని పావురాలు ఆకాశ మార్గమున ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే కిందకి దిగి తిందామని ఆశపడగా పావురంలో ఒక రాజు, వద్దు, తొందరపడవద్దు. మనుషులే లేని ఈ అడవిలో నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడకూడదు అని అనింది. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమ్మకు ఆశపడి పులి నోట పడి మరణించాడు. మీకు ఆ కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పింది. ఒక చెరువు గట్టున ఒక పెద్ద పొదల్లో ఒక ముసలి పులి నివసిస్తూ ఉంది. అది దారిలో పోవుచున్న బాటసారినొకణ్ణి చూచి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయాలని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. అదృష్టవశాత్తు ఈరోజు నీవు కనపడ్డావు. నా యందు దయ తలిచి ఆ చెరువులో శుద్ధంగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణమును తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియమును చూపించింది. దగదగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కానీ పులి వద్దకు పోతే అది తనను చంపేస్తుందేమో అనే భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారు కడియం, మరోవైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారా అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే. నీవు భయపడట న్యాయమే. కానీ నేను వయసులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుషులను పొట్టబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానం చేయాలనుకుంటున్నాను. లేవలేని సత్తు పండు ముసలిదాన్ని. పండ్లు ఊడిపోయినవి. కళ్ళు కూడా సరిగ్గా కనపడటం లేదు. మాంసం భిక్షము మానేసి కాయా కసురులతో కడుపు నింపుకుంటున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోక స్నానం చేసి రమ్ము. రేపో మాపో చావునున్న నన్ను చూచి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాటలు నమ్మి స్నానం చేయటానికి చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయాడు. పైకి రాలేక, అయ్యో, బురదలో నేను దిగిపోచున్నాను, రక్షించండి, కాపాడండి అని అరవగా, పులి, భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా ఆరగించింది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకై నేల మీద వాలితే ముప్పు తప్పదు అని అనింది. అంతలో ఓ ముసలి పావురం, నేను మీ అందరికంటే పెద్దవాణ్ణి. నా వంటి పెద్దల సలహాలు తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకొని మరొక చోటుకి పోవటం అవివేకం. ఆ రాజుగారి అనుమానం మనకు తెలియనిదా? అందరం కిందకి దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేల మీద వాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురాలన్నీ కూడా నేల మీద వాలి వలలో చిక్కుకున్నాయి. పావురాలన్నీ ఆ రాజు పావురం మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగావి. అప్పుడు రాజు పావురము ఇలా అన్నది, మిత్రులారా, మీరు అతన్ని కోపం తెచ్చుకున్నందువల్ల ప్రయోజనం లేదు. తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ధేమైంది? ఆకలికి ఆగలేక ఆశకు పోయాము. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి. కానీ మనలో మనం కీచులాడుకుంటా ప్రయోజనం ఏముంది? ఇదిగో
వేటగాడు వచ్చుచున్నాడు. నాకొక ఉపాయం తోచినది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు. మనందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరినచో వల కూడా మన వెంటే వస్తుంది. అందుకని ఒక్కసారిగా పైకెగురుదాం అని రాజు పావురం చెప్పగా అతని ఉపాయమునకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాలు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురాలు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటికి దారి పట్టాడు. ఈ వింతంతా చూస్తున్న ఒక కాకి పావురేయాలు ఏం చేస్తాయో, వల నుండి ఎట్లా తప్పించుకుంటాయో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురాలు కొంత దూరం పోయి తర్వాత ఆ అడవిలో ఒక చెట్టు చూపి, మిత్రులారా, మనము ఆ చెట్టు కింద నేలపై వాలుదాము. అక్కడ భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు ఎలుక నివసిస్తూ ఉన్నాడు. అతడు వల తాళ్లను కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పింది. ఆ మాటలకు పావురాలన్నీ సంతోషించి కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విన్న ఎలుక భయంతో కన్నంలో దూరాడు. అప్పుడు ఆ పావురం మెల్లగా కన్నం దగ్గరకు పోయి, ఎలుక మిత్రమా, నేను నీ చిన్ననాటి స్నేహితుడిని, భయము లేదు, బయటకు రండి అని పిలిచాయి. ఆ పావురం గొంతు గుర్తుపట్టిన ఎలుక కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురాలన్నిటినీ చూచి, అయ్యో, వలలో చిక్కుకున్నారా, నిన్ను క్షణంలో విడిచిపెడతాను అని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా ఆ రాజు పావురం, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తర్వాతే నన్ను విడిపించు. తనెంత ఆపదలో ఉన్నను తన వారిని కష్టాల్లో తొలగించిన వాడే నిజమైన మిత్రుడు. స్వార్థపరుడు బతికి ఉన్నను చచ్చిన వానితో సమానము. కనుక నీ పంటి బలమున్నంత వరకు నా వారిని విడిపించు, తర్వాత నన్ను విడిపించు అని రాజు పావురం చెప్పింది. ఆ మాటలకు ఎలుక పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వజన్మ సుకృతం. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులను విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వల తాళ్లను కొరికి పావురాలన్నిటినీ వల నుండి విడిపించాయి. ఆ తర్వాత ఆ రాజు పావురం ఆ ఎలుక కౌగలించుకొని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకైనా మరవలేము, పోయి వస్తామని కృతజ్ఞతలు తెలిపి పావురాలన్నీ కలిసి బయలుదేరాయి. వారందర్నీ సాగనంపి ఆ ఎలుక కూడా ఆనందంగా కన్నంలోకి పోయాడు. ఈ కథ వల్ల మనకేమర్థమైంది? దురాశ దుఃఖానికి మూలం, ఐకమత్యమే మహాబలం. నిజమైన మిత్రుడు ఆపదలో ఆదుకుంటాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.